గురించి ఆలోచించున్నాం. విలాసు తిమ్మతిను కుటుంబాన్ని మీరు మీ ఆలోచన చొప్పున యేసుక్రీస్తు ప్రభు వారిలో మీరు ఏర్పాటు చేసుకొని మీ సేవకునిగా మీరు ప్రతిష్ఠించుకొని ప్రభా యొక్క 4 గ్రామములు అన్నిల మధ్య సాక్షిగా నిలబెట్టుకొని మీరు ఆత్మలను సంపాదించేటువంటి గృహముగా తన కుటుంబాన్ని విరించినందుకై మీ స్తోత్రములు. మీరు ప్రభా ఈ లోకంలో నివసించాలంటే ఒక గుడారం అనేది అవసరం భౌతికంగా. అది కూడా మీరు ఆయన అవసరం తిరిగినట్టు వారై ఆ కుటుంబాన్ని ప్రేమించి చిన్న గృహం నిర్మించుకున్నట్టుకు మీరు సహాయపడుతున్నందుకై మీ స్తోత్రములు. ఈ గృహము మీ నామమున మీ వాక్యాన్ని చేత ప్రార్థన చేత ప్రభా మరి పాటల ద్వారా కూడా ప్రతిష్ఠించుంటుండగా ప్రభా ఈ గృహంలో మీరే నివాసం చేయమని ప్రార్థిస్తుంటున్నాం. నేనే కపెర్నహూములో ఉన్నటువంటి ఆ యొక్క గృహముగా ఈ గృహాన్ని ప్రార్థిస్తుంటున్నాం. అనేకులకు ఆతిథ్యమిచ్చే గృహముగాను ప్రభా మరి వాక్యము విడుదలటువంటి గృహముగాను అంతేకాకుండా మా తండ్రి ప్రభా మీ యొక్క ప్రేమను అనేకులకు వెల్లడిపరిచే గృహముగాను ప్రార్థనా గృహముగాను ఉంటామని ప్రార్థిస్తుంటున్నాము. ప్రభా కృప చూపించండి. ఈ గృహంలో మీరు నివాసం ఇదిగో చేయండి. ఈ గృహంలో తన ప్రభావ వారు మీ ఆలోచనలు పొంది మీ ఆత్మచేత నడిపింపబడి ప్రభావ అనేకలను రక్షణ మార్గంలో తీసుకొచ్చే సహాయం చేయమని ఈ గృహం వారికి ఆశీర్వదకరంగా ఆరోగ్యకరంగా మీకు మహిమకరంగా ఉంచి మీరు భయపడమని యేసుప్రభునామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. గృహములోను సమాధానకర్త స్తోత్రములు సమాధాన గృహంబులోను సమాధానకర్త స్తోత్రములు నిత్యము నిత్య సమాధానముడను శాంతి మనకు సగే శాంతి మనకు సగే సమాధాన గృహములు సమాధాన సమాధాన స్తోత్రములు బలవంతుడేసు సమాధాన ప్రభు బలవంతుడేసు సమాధాన ప్రభు బలపరచు తన ప్రజలాలు బలపరచు తన ప్రజలాలు అధికారం కలిగిన సర్వోన్నతమైన నామంలో మిమ్మల్ని స్తుతిస్తూ దాని అవసరాలు మరేమొకటి మీరు ప్రేమించి ఈ గృహాన్ని మీ ప్రశస్త రక్త ప్రోక్షకి దిగి తీసుకొస్తున్నాం. ఈ గృహం అంతటినీ మీ ప్రశస్త రక్తంతో కడగండి. ప్రతి విధమైన అపవిత్రతను, ప్రతి విధమైన అవిధేయతను, ప్రతి విధమైన పాపమును మీ రక్తంతో కడిగి శుద్ధి చేసి చీకటి అంధకార శక్తులన్నింటినీ నివసిస్తుండగా నీ సన్నిధిని సంపూర్ణంగా అనుభవించినట్లుగా చేయండి. అలాగున నీ స్వరం విని అనేకులకు వారు ఉపచారం చేసినటువంటి వారిగా ఈ గృహాన్ని మీరు ప్రతిష్ఠ చేయమని ప్రతిష్ఠిస్తూ మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సమర్పించి వేడుచున్నాం తండ్రి. ప్రేమగల తండ్రి, దయగల మా ప్రభువా, ఇంతవరకు నా ప్రభు నాయన శకునాల గ్రామంలో శ్రీయోన ప్రార్థన మందిరంలో దైవశేకుని ఇంటి విషయంలో తండ్రి మీరు కృప చూపించున్నారు. మా ప్రభు నాయన సంఘముగా కలిసి మా ప్రభుని స్తుతించడానికి తండ్రి నిదాసం ద్వారా కూడా మీరు తీసుకొచ్చిన ప్రతి లేఖనం కలిగి స్తోత్రాలు. మా ప్రభు నాయన కపెర్నహూములో ఉన్న ఇంటి వలె మా ప్రభు ఇల్లు మీరు దీవించండి. అనేకులు మా ప్రభు ఇంటిలో నీ వాక్యమును స్వరం విని ఆదరణ పొందుటకు, స్వస్థత పొందుటకు, సమాధాన పొందుటకు, మా ప్రభు నాయన నీ మేలు ఆశీర్వాదం పొందుటకు సహాయించండి. మా ప్రభు తండ్రి అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయంలో చదివించినట్లు మా ప్రభు ప్రార్థించే గృహంగా మా ప్రభు నాయన తండ్రి హృదయ కుటుంబం వల్ల మా ప్రభు దైవసేవకులను చేర్చుకొని ఆతిథ్యం ఇచ్చిన గృహముగా మా ప్రభు సహాయించండి.
మా ప్రభు అబ్రహాము తండ్రి ఎడవేళలా తండ్రి ఏ రీతికి మీకు ఆతిథ్యం ఇచ్చినారో అనేకులకు పరిశుద్ధులకు సేవకులకు మా ప్రభు నిరాశ్రైన వారు వచ్చినప్పుడు వరకు ఆయన గిన్నెను చల్లించి మా ప్రభుత్వం ఆయన ఆతిథ్యం ఇచ్చే ఇంటికి ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. అంతేకాక తండ్రి ఇక్కడ అనేకులు ఇంట్లోకి వచ్చి ఆదరించబడటం కూడా నీ వాక్యములు విని విశ్వాసం ఉంచుకోవడం ప్రార్థన చేస్తున్నాం. తిమ్మతలను అక్కడ జ్ఞాపకం చేసుకుంటండి. ఇంట్లో నీ ఆశీర్వాదం అనుగ్రహించండి. ఇదిగో దేవుడి నివాసము మనసుతో కూడా ఉన్నది, ఆయన వారి మధ్య కాపురం ఉండనన్నారు. వీరితో మీరు ఉండమని ప్రార్థన చేస్తున్నాం. ఆశకులు బట్టి నీకు స్తోత్రాలు. ఆ విధంగా కుమారుడు మాతో ఆయన తండ్రి మా బట్టి నీకు శుద్ధిస్తున్నాము తండ్రి. ఈ విధంగా మా ప్రభు అతని కుమార్తెను బట్టి అల్లుని బట్టి నీకు స్తోత్రములు. మా ప్రభు నా ఇంటిలో నీ సన్నిధి వారు కలిగి ఉంది అనేకులను ప్రేమించేటువంటి మా ప్రభావాన్ని ఆతిథ్యం సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఈ స్థలంలో ప్రభా నీ మేలు పొందినట్లు అనేకులు ఆదరించబడి కృప దయచేయండి. ఇంటిని స్థలాన్ని మీరు దీవించండి, పరిశుద్ధపరచండి. రక్తపక్షం తీసుకొస్తున్నాం. ఈ వాక్యం సెలవుస్తుంది. యెహోవా యందు భయభక్తుల వారి చుట్టూ ఆయన దూత కావలిని రక్షించనున్నారు. మా ప్రభు మీరే ఇంటికి గృహములకు అధిపతిగా ఉండి కాపరిగా ఉండండి, సంరక్షించి దీవించండి. అంతేకాక నాయన నీ ప్రత్యక్షతలు పొంది నీ వాక్యములు విని మా అనేకులు నా తండ్రి అయినా నీ వాక్యములు బోధించే వ్యక్తులు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. మేమందరం కలిసి ఇంటిని పరిస్థితి చేస్తుండగా మీరే ఈ గృహమును దీవించి ఆశ్రయించమని మా ప్రభు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క నిన్న సహవాసము సదాకాలము ఈ గృహములకు సంఘములకు తను ప్రేమించే వారికి సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.